wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. చేతుల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడిగా బాగుంటాడని, సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు. ఇలాంటి మగాడితో సంసారం చేసిన కర్మ నాకు పట్టలేదు. వచ్చేసరికి మెడలో తాళి, కాళ్ళకు మెట్టెలు ఉండాలి. ఏమైంది సత్య? నన్ను అడుగుకెళ్ళాడండి. ఎవరు? నేనా? అవును, నువ్వే. ఆహా, నీది నగ్మా నడువని చూడగానే నోరూరు గిల్లానమాట. అవును, నువ్వే గిల్లావు. ఎల్లెల్లవమ్మా, గిల్లడానికి సినిమాలో నీది ఒక్కటే ఉందా నడుము? న్యూసెన్స్ చేయకుండా సినిమా చూడ. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అదే చూప్, సినిమా దేక్. అమ్మయ్యా, ఎవడూ లేడు గిల్లడానికి. ఖాళీగా ఉంది, కూర్చో. ఏమండి, నేను మీ భార్యనండి. అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా. నా నడుము మీద చేవేసినందుకు నీకేమీ అనిపించట్లేదా? వాడి మొహం నల్లి కుట్టిందనుకో. చూడు చూడు చూడు, 70 ఏళ్ల వయసులో కూడా అక్కిని నాయిస్తున్నారు. ఏం డాన్స్ చేస్తున్నాడు. ఏమైనా ఏమన్నారే. ఏమత్తయ్యా, పరాయి మగాడి పెళ్ళ మీద చేవేస్తే పళ్ళు రాలగొట్టి మందలించొద్దు. మందలించడానికి వాడేమన్నా మంచోడా? ఒట్టి వెధవని మందలిస్తే అల్లరైపోయేది మనలాంటి ఫ్యామిలీస్. అల్లరైపోతామని అల్లరి చేసే వాళ్ళని వదిలేటవేనా? మరి ఏం చేయమంటావు చెప్పు? మనం అరిస్తే వాడు అరుస్తాడు, మనం తిడితే వాడు తిడతాడు. అనవసరంగా గొడవలేగా. చూడు సత్య, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మనలాంటి వాళ్ళు చస్తే స్వర్గానికి వెళ్తారు, వాళ్ళలాంటి వాళ్ళు చస్తే నరకానికి పోతారు. సరే ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. పద సత్య, భోంచేద్దాం. వస్తున్నా. ఎవరండి? భూకంప సహాయ నిధికి చందాలు వసూలు చేయడానికి వచ్చామమ్మా. గుజరాత్ లో భూకంపం వచ్చే సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు చందాలేంటండి? ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా, మన ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించి. ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించా? అంత ఆశ్చర్యం ఎందుకమ్మా? భూకంపం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు? వచ్చాక వచ్చేయటానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో. ఆంధ్రప్రదేశ్ లో భూకంపం రాదు గాని మీరు వెళ్ళండి. తప్పమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇకప్పుడు క్లింటన్ వచ్చి హెల్ప్ చేయక్కర్లేదు, బుష్ వచ్చి భుజం తట్టక్కర్లేదు. ఎంచక్క ఈ చందా డబ్బులతో భూకంప బాధితులకు బంగ్లాలు కట్టించొచ్చు, బట్టలు ఇప్పించొచ్చు. కాబట్టి మీ చందాగా 2000 ఇవ్వండి. చాలే వెళ్ళు. మేమేం చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు. పువ్వులు కాదు, మాతో జోకులేస్తే పుస్తెలు తెగిపోతాయి. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొని బయటకు పండి. ఈ రాస్కల్ చందా కోసం వచ్చి నా చెంప మీద కొట్టాడండి. ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేస్తున్నాడండి. నమస్కారం సార్. ఎరా, ఇది నీ పెళ్ళామా? అవును సార్, ఈ మధ్య పెళ్ళింది. కాలనీ కొత్త కదా, దానికి ఏం తెలియదు. క్షమించండి. మీ చందా నేనిస్తాను సార్, నేనిస్తాను. ఎంతో చెప్పండి. 2000. 2000 సార్. మనసులో ఏం పెట్టుకోవద్దు, మీరు బయలుదేరండి. పదండ్రా. లోపలికి పోతా. ఆగండి. ఏంటండి మీరు చేసిన పని? ఇక్కడ ఇవన్నీ మామూలే సత్య. కానీ నాకు మామూలుగా లేదండి. ఎవడో వచ్చి పెళ్ళని చెంప మీద కొడితే మగుడు సారీ చెప్పి పంపించడం నాకు మామూలుగా లేదండి. కొట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా వదిలేయడం నాకు మామూలుగా లేదండి. చూడు సత్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర విషయాలనుకుని వదిలేయాలి. ఎలా వదిలేయాలండి? ఒకటి సినిమా హాల్లో నన్ను అడుగు వెళ్ళాడని చెప్తే నల్లి కుట్టిందని సర్దుకోమన్నారు. మరొకటి చందా కోసం చెంప దెబ్బ కొట్టాడని చెప్తే చీమ కుట్టింది అనుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపు ఎవరైనా వచ్చి నన్ను బలవంతం చేయబోతే పర్వాలేదులే, సరిపెట్టుకోమంటారు. సత్య, మీరు అన్న అంటారండి, అంటారు. రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదానిలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకు. దాని కోపం తగ్గాక నేను సరి చెప్తా కదా. అయ్యో, పంపులో నీళ్ళు వచ్చే టైం అయింది. పద. ఏమండి ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని రౌడీలు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు? మనకేంటి సత్య సంబంధం? సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి. మగాళ్ళ పుట్టినవాడు మగాళ్ళని బతకాలండి. మీరేమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్లీ హ్యాండిక్యాప్డా? వయసు మళ్ళీపోయిందా, ఒళ్ళు కుళ్ళిపోయిందా? పంటలో ఉన్నారు కదండి. ఒకరి బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు బండన్నా కొండన్నా
ఇంకొకరి గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు. అవును మరి తీరిక ఎక్కడ ఉంటుంది మీకు? ఇంట్లో ఆడంగి పనులన్నీ చేయాలి కదా. సత్య, మీ కొడుకుని ఆడంగి వాడంటే అంత కోపం వచ్చింది. నా మొగుడిని ఆడంగి వాళ్ళ చూస్తుంటే నాకెంత ఆవేశం రావాలండి. మీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఇంతో తాడు కట్టించుకోలేదండి. చేతుల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడిగా బాగుంటాడని, పిల్లన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు. ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరెళ్ళి ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీకేమన్నా పిచ్చా? మొగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు గాని పక్కింటోడి పెళ్ళాన్ని తీసుకురాకపోతే వెళ్ళిపోతానంటావేంటి? అదంతా నాకు తెలీదు. ఆయన భార్య బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే మీకు విడాకులు ఇస్తాను. అలా అనకూడదు సత్య. మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం. నేను బాగున్నానా, నా పెళ్ళాం బాగుందా, నా తల్లి బాగుందా, ఇవే నాకు ఇంపార్టెంట్. ఇదేనా మీ ఆఖరి మాట? ఖచ్చితంగా అంతే. నాకు పెళ్లి కాలేదనుకుంటాను. పెళ్ళైన మొగుడు ఏ సన్యాసంలోనూ కలిసిపోయాడు అనుకుంటాను. అంతేగాని ఇలాంటి మగడితో సంసారం చేసిన కర్మ నాకు పట్టలేదు. అమ్మా సత్య! ఎక్కడికి వెళ్తుందమ్మా? కోపం తగ్గాక తనే వచ్చి తీసుకుంటుంది. అవును, ఉల్లిపాయ పకోడీ చేసి పెడతానవుగా. నేను ఉల్లిపాయకు వస్తాను, నువ్వు పిండి కలుపు. ఉల్లిపాయ పకోడీ అనగా నోరూరుతుందమ్మా. పదమ్మా. ఏం ఉల్లిపాయలో ఏంటో, రేట్ ఎక్కువను సైజ్ తక్కువ. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలు అంత అవసరమా? అదేంటమ్మా అలా అంటావు? అందుకేగా నాతో శనగపిండి తెప్పించావు. పిండిదే ఉందిరా, అవతల నీ పెళ్ళం వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళదులేమ్మా. అయినా పక్కింటోళ్ళ గురించి మనకెందుకు చెప్పు. నాన్న ఏం చెప్పాడు? నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటదిరా, ఫ్యామిలీ బాగుంటే నీ ఊరు బాగుంటదిరా అని చెప్పాడు. చేతల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడుగా బాగుంటాడని, పెళ్ళాన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రోజు నేను చూసిన ఆ మగాడు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఈ మొగుడు వేరు. ఏంటమ్మా పకోడీలు మొత్తం నాతోనే చేయించేలా ఉన్నావు? సర్లే, ఈ పిండి సంగతి నేను చూసుకుంటా గానీ ఆ మూకిడి పొయ్యి మీద పెట్టు. ఒక్క పకోడీ లేట్రా, ఊరిలో గారెలు అన్ని చేసి పెట్టాను. ముందు ఆ తల్లిని బాబుని కాపాడరా. భలే దానివమ్మా. నాన్నేమన్నారు? మనము మన ఫ్యామిలీ. తప్పేరా, అక్క వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం తప్పేరా. అదేంటమ్మా అలా మాట్లాడతావు? పట్టించుకుంటే తప్పనేగా కాశ్మీర్ చలవరా ఉంగరం తొడిగావు, రాళ్లు మార్చావు. బుద్ధి లెక్క చేశానురా, మీ నాన్న పోరు భరించలేక చేశాను. కాపురం చేస్తాన్నాళ్ళు నా మొగుడి మాటలు విని విని కళ్ళు మూసుకుపోయి స్వార్థం పేరుపోయి అలా మాట్లాడాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను బాబు, మన కోసం మనం బ్రతకడం కంటే పక్క వాళ్ళ కోసం చావడం మంచిదిరా, చావడం మంచిది. స్వార్థంతో మీ నాన్న, కన్న ప్రేమతో నేను నిన్ను నీ మనసునే చంపేశావు. అందుకు నన్ను క్షమించు, క్షమించరా. ఒరే నాన్న, నువ్వుగానే బ్రతకరా. సత్యం గారి కొడుక బ్రతకక్కర్లేదు, ఈ జానకమ్మ బిడ్డగా జీవించక్కర్లేదు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని కాపాడు. వెళ్ళరా, వెళ్ళు, ఆ తల్లి బిడ్డల్ని కాపాడు. అత్తయ్య, అత్తయ్య, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పుట్టింటికి. విడాకులకి సిద్ధంగా ఉండండి. ఏయ్, నేను ముద్దు కృష్ణ భార్య బిడ్డల్ని కాపాడడానికి వెళుతున్నా. వచ్చేసరికి మెడలో తాళి, కాళ్ళకు మెట్టెలుండాలి. ఏయ్, 1 వీక్ టైం ఇస్తున్నా. ఆ పాండుగాడు మీరు పెట్టే బేడా సర్దుకుని ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ధన్వి చెప్పాడని మీ పాండుగాడికి చెప్పు. పద ముద్దు కృష్ణ. నేను చెప్పింది కదా. చాలా మంచి పని చేసావు గురు. అంత సవ్యంగా ముద్దు జరిగింది కదా. కృష్ణ. చలపతి గారు, అయ్యా చలపతి గారు, రెంట్ సార్, రెంట్ ఇవ్వండి, ఇస్తాం. పైకి రండి, మా ఆడవాళ్ళు పిలుస్తున్నారు, రండి. మగాడివేగా. చూస్తావుగా నా స్పోర్ ఏంటో చూస్తావుగా. జై కట్ట మైసమ్మ తల్లి.
ఏంట్రా మిమ్మల్ని తోడంతో కదరా తొడ సౌడుతో నమ్ముతా తొడ సౌడుతో పెదరో బోనాలు లీగి పెట్టాలా పెదరో పట్టనివ్వరండి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి ఆ హక్కు నాది తెలుగు వన్